బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో బొడ్డు మహేష్ ను దుండగులు గొడ్డలతో నరికి చంపారు. గతంలో ఇద్దరిపై హత్యాయత్నం చేసి జైలుకు వెళ్లిన మహేష్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పాత కక్షల నేపథ్యంలోనే ఎల్బీ నగర్ లో బొడ్డు మహేష్ ను దుండగులు గొడ్డలతో నరికి చంపారు. వీరి మధ్య ఎటువంటి విరోధం ఉంది? బొడ్డు మహేష్ పై గతంలో హత్యాయత్నం కేసుంది. ఇద్దరిపై కత్తితో దాడి చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత తను ఇంట్లోనే ఉంటూ తిరుగుతూ ఉన్నాడు. అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు బొడ్డు మహేష్ ని వెంటాడి మొదట కారుతో ఢీకొట్టి ఆ తర్వాత గొడ్డళ్ళు కత్తులతో అతన్ని దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన పైన పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్ కు చేరుకొని చనిపోయిన బొడ్డు మహేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. హత్య చేసింది ఎవరు, అసలు బొడ్డు మహేష్ కి ఎవరితో తగాదాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా కుటుంబ సభ్యులతో సేకరిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ హత్య అక్కడ కలకలం రేపడంతో స్థానికులు భయాందోళనకు గురి కావడం జరిగింది. ఆ పాత కక్షల నేపథ్యంలోనే బొడ్డు మహేష్ ని హత్య చేస్తుంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.